హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనల్ని తెలుపుకుంటున్నాను. మిత్రులారా, రెండు ఉభయ రాష్ట్రాల నుంచి ఇటీవల కాలంలో నిరుద్యోగ అధ్యాపక మిత్రులు టెట్ విజయవంతంగా పూర్తి చేసి చకోర పక్షుల వలె డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో టెట్ నిర్వహణ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకుముందే టెట్ నిర్వహణ జరిగింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ వంతు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. మేబీ తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఉండొచ్చు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఏప్రిల్ నెలలో మనం డిఎస్సి నోటిఫికేషన్ని ఆశించవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, అంటే వారి యొక్క సొంత రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి ఇరుగు పొరుగున ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి యొక్క అదృష్టంని పరీక్షించుకోవాలి అని చూస్తున్నారు, ఉవ్విళ్ళూరుతున్నారు. ఇటువంటి సందర్భంలో తమ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు మొదటి ప్రాధాన్యం ఇస్తూ ఏమో ఎలా ఉంటుందో అని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని కూడా అందుకుందాం అని కుతూహలంతో ఉన్నారు. మరి అటువంటి వారికి ఈ విధానం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి తెలుగు వాచకంని తీసుకొని 10వ తరగతి తెలుగు వాచకంలో ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు వాచకం పేరు, 10వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు పరిమళం కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాచకం పేరు ఏం పేరండి? తెలుగు పరిమళం. 10వ తరగతి తెలుగు వాచకం పేరు, 9వ తరగతి తెలుగు వాచకం పేరు, రెండు తెలుగు వాచకాల పేర్లు కూడా తెలుగు పరిమళం అని ఇక్కడ మనం గమనించాలి. ఇకపోతే 10వ తరగతి తెలంగాణ రాష్ట్రం తెలుగు వాచకం పేరు సింగిడి 2. సింగిడి అంటే 7 రంగుల ఇంద్రధనస్సు. సింగిడి అనగా హరివిల్లు అని అర్థం వస్తుంది. హరివిల్లు లేదా 7 రంగుల ఇంద్రధనస్సు అన్న అర్థం అనేది వస్తుంది. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, ముందుగా ఆయా పాఠ్యాంశాల యొక్క కవులు లేదా రచయితల గురించి ముందుగా మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ తెలుగు పరిమళం తీసుకుందాం. ముందుగా తెలుగు పరిమళం అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వాచకం. ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అనేది రావచ్చు. జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. క్రింది పాఠ్యాంశాలను, ఆ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి కవులు లేదా రచయితలను జతపరచండి అని చెప్పి బిట్ అనేది అడగచ్చు. ఒక బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఈ విధంగా బిట్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒక బిట్లో 4 కదా ఇస్తారు. సో 4 అంశాలని మనం తీసుకుందాం. ఇక్కడ 4 పాఠ్యాంశాలు, అలాగే ఇక్కడ మరో 4 పాఠ్యాంశాలు, తర్వాత మరో 4 పాఠ్యాంశాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు పరిమళం తెలుగు వాచకంలో 12 పాఠ్యాంశాలు ప్లస్ ఉపవాచకం రామాయణం అనేది ఉంది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం కూడా 12 పాఠ్యాంశాలు ప్లస్ ఉపవాచకం రామాయణం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 4 పాఠ్యాంశాలని ఇక్కడ మనం విభజన చేసుకుందాం. మనకి ప్రిపరేషన్ టైంలో కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అటు తెలంగాణ రాష్ట్రంలోను ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాచకం 10వ తరగతి తెలుగు వాచకం నుంచి ఉన్నటువంటి 12 పాఠ్యాంశాలని
3 సమ విభాగాలుగా మనం విభజన చేసుకున్నాం. 3 సమ విభాగాలుగా విభజన చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం, ఆంధ్రప్రదేశ్లోకి వద్దాం. మొదటి 4 పాఠ్యాంశాలు ఏమిటి? మొదటి 4 పాఠ్యాంశాలు ప్రత్యక్ష దైవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, ఉపన్యాస కళ. ఇవి మొదటి 4 పాఠ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటండి? ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు 1, 2 బతుకు గంప, 3 శతక మాధుర్యం, 4 ఉపన్యాస కళ. ఇది ఏమో బై మిస్టేక్ మనకి బిట్టు ఎలా రావచ్చు, క్రింది పాఠ్యాంశాల వరుస క్రమంలో సరైనది ఏది అని బిట్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. పాఠ్యాంశాల వరుస క్రమం మీద బిట్ అడిగితో కాబట్టి ఏ పాఠం తర్వాత ఏ పాఠం అన్నది కూడా మనకి గుర్తుండాలి. ముందు ప్రత్యక్ష దైవాలు. ఎప్పుడు కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయా తరగతుల్లో ఉన్నటువంటి తెలుగు వాచికాలు ఏవైతే ఉన్నాయో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం వాటిని మనం బట్టి పట్టాలి. పాఠ్యాంశాలన్నీ కూడా మనకి మైండ్లో అలాగా స్టోర్ అయిపోవాలి, సేవ్ అయిపోవాలి. ఏ పాఠం తర్వాత ఏ పాఠం, ఏ తరగతిలో ఏ తెలుగు వాచకంలో ఎక్కడ ఏ పాఠం తర్వాత ఏ పాఠం, అవన్నీ కూడా మనకి మైండ్లో ఉండాలి. 10వ తరగతి తెలుగు వాచకంలో ఉన్నటువంటి సిలబస్ మొదటి పాఠం ఏంటండి? ప్రత్యక్ష దైవాలు. 2వ పాఠం ఏంటండి? బతుకు గంప. 3వ పాఠం శతక మాధుర్యం. 4వ పాఠం ఉపన్యాస కళ. ఇది ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, ఉపన్యాస కళ. మొదటి 4 పాఠాలు మనం ఇక్కడ చూసాం, అవునా? ఇప్పుడు తర్వాత 4 పాఠాలు ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. 5, 6, 7, 8. ఇప్పుడు మనం చూద్దాం. ముందు పాఠ్యాంశాలు మనకి మైండ్లో అలాగా గుర్తుండిపోవాలి. దాని తర్వాత ఇతరతర విషయాలు మనం చూద్దాం. ముందు ఇది కంపల్సరిగా మనం వాటి యొక్క జాబితాని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 5వ పాఠ్యభాగం జలియన్ వాలా బాగ్. జలియన్ వాలా బాగ్, ప్రకృతి సందేశం, చేజారిన బాల్యం, జీవని. 5వ పాఠ్యభాగం జలియన్ వాలా బాగ్. 5వ పాఠ్యభాగం ఏంటండి? జలియన్ వాలా బాగ్. ఇప్పుడు చూడండి, మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు, 2వ పాఠం బతుకు గంప, 3వ పాఠం శతక మాధుర్యం, 4వ పాఠం ఉపన్యాస కళ, 5వ పాఠం జలియన్ వాలా బాగ్. 6వ పాఠ్యభాగం జలియన్ వాలా బాగ్ తర్వాత ప్రకృతి సందేశం, ప్రకృతి సందేశం. దాని తర్వాత చేజారిన బాల్యం, తర్వాత జీవని. సింపుల్. ప్రత్యక్ష దైవాలు, బతుకు గంప, శతక మాధుర్యం, ఉపన్యాస కళ, జలియన్ వాలా బాగ్, ప్రకృతి సందేశం, చేజారిన బాల్యం, జీవని. ఓకే, 8 పాఠ్యాంశాలు అయిపోయినాయి. ఇప్పుడు మరో 4 పాఠ్యాంశాలని తీసుకుందాం. మిగిలి ఉన్నటువంటి 4 పాఠ్య భాగాలను తీసుకుందాం. రాజధర్మం. 9వ పాఠ్యభాగం రాజధర్మం, రాజు యొక్క ధర్మం, రాజధర్మం. తర్వాత కన్యాశుల్కం. రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత. రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత, సూక్తి సుధ. రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత, సూక్తి సుధ. 12 పాఠ్యాంశాలు మనకు వచ్చేసాయి కదా. ఇప్పుడు చూడండి, మొదటిది ఏంటండి? ప్రత్యక్ష దైవాలు. 2వది ఏంటండి? బతుకు గంప. 3వ పాఠ్యభాగం శతక మాధుర్యం. 4వ పాఠ్యభాగం ఉపన్యాస కళ. 5వ పాఠ్యభాగం జలియన్ వాలా బాగ్. 6వ పాఠ్యభాగం ప్రకృతి సందేశం. 7వ పాఠ్యభాగం చేజారిన బాల్యం. 8వ పాఠ్యభాగం జీవని. 9వ పాఠ్యభాగం. 8 పాఠ్యాంశాలు అయిపోయినాయి.
దాని తర్వాత 9వ పాఠ్యభాగం దేంతో ప్రారంభమవుతుంది? రాజధర్మం. రాజధర్మం. 10వ పాఠ్యభాగం ఏంటి? కన్యాశుల్కం. కన్యాశుల్కం. దాని తర్వాత 11, 12 ఉన్నాయి, అవునా? 12వ పాఠ్యభాగం ఏంటి? సూక్తి సుధ. సో దానికంటే ముందు యుద్ధ విజేత. ఇది రాజధర్మం, కన్యాశుల్కం, యుద్ధ విజేత, సూక్తి సుధ. సో ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పాను కదా, చాలామందికి ఈ టైంకి ఈ 12 పాఠ్యభాగాల యొక్క వరుస క్రమం వచ్చేసే ఉంటుంది. చూడండి, ఈ వీడియో చూస్తున్న వారికి చిన్న విన్నపం అండి. ఎప్పుడైనా కూడా వీడియో చూసేటప్పుడు ప్రైమరీ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయాల్సి ఉంటుంది. దీనిలో మాస్టర్స్ ఉండొచ్చు, ఏ పాటికే చదివేసిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కాస్త మీకు తెలుసు, యూట్యూబ్లో మన సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క స్పీడ్ అనేది మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవచ్చు. మీకు ఎక్కడైతే తెలిసి అనిపిస్తుందో అక్కడ మీరు దాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. నేను ఇది తెలియని వాళ్ళ కోసం వారిని దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నటువంటి క్లాసులు ఇవి. కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాటిని దాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి, సరేనా? సో 12 పాఠ్య భాగాల యొక్క వరుస క్రమం ఇది. మళ్ళొకసారి చూడండి. మొదటి పాఠం ఏంటండి? ప్రత్యక్ష దైవాలు. 2వ పాఠ్యభాగం ఏంటండి? ప్రత్యక్ష దైవాల తర్వాత బతుకుగంప. 3వ పాఠ్యభాగం ఏంటండి? బతుకుగంప తర్వాత 3వ పాఠ్యభాగం ఏంటి? ఇక్కడ శతక మాధుర్యం. 3వ పాఠ్యభాగం శతక మాధుర్యం తర్వాత ఉపన్యాస కళ. ఇవి ఇలా ఈ పాఠ్యాంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 12 పాఠ్యాంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ పాఠ్యాంశాలు వాటి యొక్క కవులు లేదా రచయితలు, వీటిని చూద్దాం. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ రచయిత ఎర్రన. ప్రత్యక్ష దైవాలు ఎర్రన. బతుకుగంప మూలింటి చంద్రకళ. ఎర్రన చంద్రకళ. దాని తర్వాత శతక కవులు. దాని తర్వాత ఉపన్యాస కళ. ఎవరు? వాసిరెడ్డి సీతాదేవి. ఇప్పుడు చెప్పండి. మొదటి పాఠం యొక్క కవి ఎర్రన, 2వ పాఠం యొక్క రచయిత్రి మూలింటి చంద్రకళ. ఎర్రన చంద్రకళ. శతక మాధుర్యంలో వివిధ శతక కవులు వస్తారు, అది వేరే విషయం. దాని తర్వాత 4వ పాఠ్యభాగం ఏంటండి? 4వ పాఠ్యభాగము ఉపన్యాస కళ. వాసిరెడ్డి సీతాదేవి. ఎర్రన చంద్రకళ, వాసిరెడ్డి సీతాదేవి. అంటే మొదటి 4 పాఠ్యాంశాలలో ఒక ప్రాచీన కవి, ప్రాచీన తెలుగు సాహిత్య కవి ఎర్రన గారు ఉన్నారు. దాని తర్వాత 2 రచయిత్రులు ఉన్నారు. దాని తర్వాత 5వ పాఠ్యభాగం నుంచి 8వ పాఠ్యభాగం వరకు తీసుకుంటే డాక్టర్ ఉమర్ ఆలీషా, వైసివి రెడ్డి, శీలా వీర్రాజు, డాక్టర్ వి చంద్రశేఖరరావు. ఇది ఇక్కడ చూడండి, 12 పాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి. ఈ 12 పాఠ్యాంశాలు అంటే మరి సరే, ఇప్పుడు ఈ కరికులంని ఫ్రేమ్ చేసిన వారిని తప్పుపట్టేంత పెద్దవాళ్ళ మనం కాదు. కానీ కాస్త మన తెలుగు సాహిత్యంలో ప్రముఖమైనటువంటి కవులు, రచయితలు చాలామంది ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. వారిలో కనీసం అట్లీస్ట్ ఇక్కడ 12 పాఠ్యాంశాలలో ఒక 5 పాఠ్యాంశాలైన కూడా ప్రాచీన కవులవి తీసుకోవలసి ఉంటే బాగున్నాం. మిగిలినటువంటి ఈ 7 పాఠ్యాంశాలు ఇతరత్ర ఆధునిక కవులు, ఆధునిక రచయిత్రులు వీరికి స్థానం ఇచ్చుంటే బాగుంటుంది. ఎందు గురించి అంటే దీనివల్ల మన ప్రాచీన తెలుగు సాహితీకారులు, సాహిత్యవేత్తలు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి తర్వాత తరాల వారికి, అంటే అట్లీస్ట్ 10వ తరగతి వరకే వీళ్ళు
ఈ తెలుగుని చదువుతారు. దాని తర్వాత ఇంటర్మీడియట్లో స్కోరింగ్ కోసం అని చెప్పి సాంస్క్రిట్ విభాగంలోకి వెళ్ళిపోతున్నారు. డిగ్రీలో అసలు తెలుగు చాలా కాలేజీల్లో చెప్పరు, అవునా? అక్కడ కూడా ఆప్షనల్స్ ఏంటంటే సాంస్క్రిట్ లేదా ఇంకోటి తీసుకుంటారు. అయితే ఇక్కడ 10వ తరగతి వరకే పిల్లలకి ఈ కవుల గురించి వారి గురించి తెలియాల్సి ఉంది కాబట్టి తెలుగు సాహిత్యం కోసం ఎంతో కృషి చేసినటువంటి ప్రాచీన కవులు చాలామంది ఉన్నారు. 10వ తరగతి స్థాయిలో కాస్త 5గురు ప్రాచీన కవుల్ని ఇక్కడ పెట్టినే బాగుండేది. మహామహా కవులు ఉన్నారు, వారి గురించి పిల్లలకి తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ప్రతి తరగతులు కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ పాఠ్యాంశాలలో ప్రతి తరగతిలో కూడా కనీసం ఒక 4 నుంచి 5గురు ప్రాచీన కవులు, ప్రసిద్ధమైనటువంటి కవులు వారి రచనలు ఉన్నాయి, వాటిని విద్యార్థులకు తెలియజేస్తే బాగుండు అని అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సరే, ఇప్పుడు మనం విషయంలోకి వస్తే జలియన్వాలా బాగ్ని ఉమర్ అలీ షా అందించారు. ప్రకృతి సందేశంని వైసీవి రెడ్డి గారు అందించారు. ఇకపోతే చేజారిన బాల్యం అన్న పాఠ్యభాగంని షీలా వీర్రాజు గారు అందించారు. జీవని అన్న పాఠ్యభాగంని చంద్రశేఖరరావు గారు అందించారు. ఇది సో కవులు మరియు రచయితలు. ఇక్కడ ఈ 4 పాఠ్యాంశాలు ఇచ్చి ఈ 4 పాఠ్యాంశాల యొక్క కవులు లేదా రచయితలు జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. ఈ విధంగా ఇచ్చినప్పుడు జలియన్వాలా బాగ్ అనగానే ఇక్కడ ఒక ఇస్లామిక్ రచయిత మనకు గుర్తుకు రావాల్సి ఉంటుంది, ఉమర్ అలీ షా. ఇకపోతే ప్రకృతి సందేశం అనగానే రెడ్డి గారు గుర్తుకు రావాలి, వైసీవి రెడ్డి. ప్రకృతి సందేశం అనగానే వైసీవి రెడ్డి గారు మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. చేజారిన బాల్యం షీలా వీర్రాజు గారు. ఇకపోతే జీవని డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. ఇది. ఇకపోతే రాజధర్మం శ్రీకృష్ణదేవరాయలు. కన్యాశుల్కం గురజాడ అప్పారావు. యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్. సూక్తి సుధా ఎస్ గంగప్ప. ఇది ఈ పాఠ్యాంశాలు, వాటి యొక్క కవులు మరియు రచయితలు. బాగా చూడండి ఒకసారి. ఇక్కడ బాగా అంటే మంచి చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యంలో బాగా నోటెడ్ కవులు రచయితలు ఎవరైతే ఉన్నారో అవి ఇక్కడ ఎర్రన గారు, ఈయన గురించి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఎర్రన గారి గురించి, అలాగే వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి పరిచయం చేయడం జరిగింది. షీలా వీర్రాజు గారి గురించి పరిచయం చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు 4, గురజాడ అప్పారావు గారు 5. ఈ 5గురు ప్రాచీన కవుల్ని తీసుకోవడం జరిగింది. అంటే బాగా నోటెడ్ పర్సన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా మరొక 2 చేర్చుంటే బాగున్ను. అంటే ఆధునిక కవులు ఎవరైతే ఉన్నారో, ఆధునిక రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఒక 3కి 4కి పరిచయం చేస్తే సరిపోతుంది. బాగా నోటెడ్ పర్సన్స్ తెలుగు సాహిత్యంలో మంచి కవులు ఉన్నారు, మహామహులు ఉన్నారు, పండితులు ఉన్నారు. అటువంటి వారిని ఇక్కడ తీసుకుంటే బాగున్ను అని నాకు అనిపిస్తుంది. ఇకపోతే దానశీలము అన్న పాఠ్యభాగం తీసుకుంటే కనుక ఇది తెలంగాణ అండి. తెలంగాణ విషయంకి వస్తే తెలంగాణలో 10వ తరగతిలో ఈ తెలుగు వాచకం దీని యొక్క ఫ్రేమింగ్ అనేది చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ ఈ మన పద్య పరిమళంతో పోలిస్తే కాస్త సింగిడి టు ఈ సిలబస్ కాస్త నా దృష్టిలో, నా వ్యక్తిగతంగా ఏంటంటే ఇది కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొదటి పాఠ్యభాగము దానశీలము, 2వ పాఠ్యభాగము ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, 3వ పాఠ్యభాగము ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల వారి వీర తెలంగాణ, 4వ పాఠ్యభాగము కొత్త బాట, పాకాల యశోదారెడ్డి గారి కొత్త బాట, 5వ పాఠ్యభాగము అలిశెట్టి ప్రభాకర్ గారి ఇక్కడ నగర గీతం, 6వ పాఠ్యభాగము ఇక్కడ భాగ్యోదయం కృష్ణస్వామి ముదిరాజ్ గారిది, తర్వాత 7వ పాఠ్యభాగం శతక మధురిమ, 8 లక్ష్యసిద్ధి, 9 జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది, 10వ పాఠ్యభాగం గోల్కొండ పట్టణము ఆదిరాజు వీరభద్రరావు గారిది, 11 శ్రీనాథుడి భిక్ష, అలాగే ఇక్కడ 12వ పాఠ్యభాగం గూడూరు సీతారాం గారి భూమిక.
ఇది ఎందు గురించి ఎంత సింపుల్గా చెప్పానంటే తెలంగాణ వాళ్ళకి బాగా ఈ సిలబస్ మీద అంటే మంచి పట్టు ఉంది. ఎందు గురించి అంటే ఈ టెక్స్ట్ బుక్ ఇంచుమించు తెలంగాణ రాష్ట్రం విభజన అయిన తర్వాత అంటే 2014 ఈ టైంలో ఫ్రేమ్ చేసినటువంటి సిలబస్ ఇది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2025 అంటే గత 10-11 సంవత్సరాల నుంచి ఇదే సిలబస్ వారికి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ సిలబస్సే, ఇంకేం మార్చలేదు వాళ్ళు. తెలంగాణలో ఏం మార్చలే, మన ఆంధ్రప్రదేశ్లోనే మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్పించి వీళ్ళు ఇంకేం సిలబస్లో మార్చలేదు. సో ఇదే సిలబస్, ఈ సిలబస్ మీద వాళ్ళకి ఫుల్గా పట్టు ఉంది. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. మొదటి పార్టీ భాగం వారికి కొట్టొచ్చినట్టు అలాగా మైండ్లో అలాగ ప్రింట్ దిగిపోయి ఉంటుందన్నమాట. ఎందు గురించి అంటే ఈ సిలబస్ మీద బాగా నలిపి ఉన్నారు వాళ్ళు. తెలంగాణ నిరుద్యోగ ఉపాధ్యాయులు బాగా నలిగిపోయి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే సిలబస్ వాళ్ళు చదువుతున్నారు. మొదటి పాఠం ఏంటండి? దానశీలము. దానశీలం అనగానే టక్కన వాళ్ళకి బమ్మెర పోతన గారు గుర్తుకొస్తారు. రెండవ పార్టీ భాగం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, సామల సదాశివ గారు వెంటనే వాళ్ళు గుర్తొస్తారు. మూడవ పార్టీ భాగం వీర తెలంగాణ. ఈ పేరు వినగానే వాళ్ళకి దాశరథి కృష్ణమాచార్యుల వారు గుర్తుకు వస్తారు. నాలుగవ పార్టీ భాగం కొత్త బాట. ఈ పేరు వినగానే పాకాల యశోధరెడ్డి గారు వారికి గుర్తుకు వస్తారు. ఐదవ పార్టీ భాగము నగరగీతము. ఈ పార్టీ భాగం పేరు వినగానే అలిశెట్టి ప్రభాకర్ గారు వాళ్ళకి గుర్తుకు వస్తారు. ఆరో పార్టీ భాగము ఇక్కడ భాగ్యోదయం. ఈ పాఠం పేరు వినగానే వాళ్ళకి కృష్ణస్వామి ముదిరాజ్ గారు గుర్తుకు వస్తారు. ఏడవ పార్టీ భాగము శతక మధురిమ, వివిధ శతక కవులు. ఎనిమిదవ పార్టీ భాగము లక్ష్యసిద్ధి. దీనికి కవి కానీ రచయిత కానీ లేరు. తొమ్మిదవ పార్టీ భాగము జీవన భాష్యం. ఈ పేరు వినగానే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు గుర్తుకు వస్తారు. జీవన భాష్యం తర్వాత 10వ పార్టీ భాగం గోల్కొండ పట్టణము. ఈ పేరు వినగానే ఆదిరాజు వీరభద్రరావు గారు వారికి గుర్తుకు వస్తారు. అలాగే భిక్ష మనకు కూడా ఉండేది మొన్నటి వరకు, అంటే ఈ కొత్త సిలబస్లో లేదు కానీ పాత సిలబస్లో భిక్ష పాఠ్య భాగం అనేది ఉంది. శ్రీనాథుల వారిది భిక్ష పాఠ్య భాగం. ఇకపోతే ఇక్కడ భూమిక గూడూరి సీతారాం. సో ఇక్కడ దీని గురించి పెద్దగా మనము ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 10వ తరగతి సిలబస్సు, వాటి యొక్క కవులు లేదా రచయితలు, వాటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. పాఠ్యాంశాల వరుస క్రమం మరియు ఆ పాఠ్యాంశాల యొక్క కవులు లేదా రచయితలు లేదా రచయితలు, వీరి గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకోవడం జరిగింది. అవసరమైతే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటామనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీ నోట్స్లో రాసుకోండి. ఇది ఇప్పటివరకు మనము వివిధ పాఠ్యాంశాలు, వాటి యొక్క కవులు లేదా రచయితలు వీరి గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది.